కారు గుర్తుకే హరిసేన నాయకత్వం నీకు పని ఎప్పుడు మారాడా బిడ్డ గ్రామ అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు మా బావలకు కూడా అందరు కూడా నా యొక్క నమస్సుమంజలు తెలియజేస్తూ ఈ రోజు మీ దగ్గరికి వచ్చినటువంటి విషయము ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు కాలేదు. అదేవిధంగా ఇవాళ బీజేపీ సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ కూడా జనాల నెత్తి మీద అక్షంతలు తల్లి ఓట్లు వేసుకోవాలని చూస్తా ఉంది. మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి ఇంతకుముందు మనకు పలుగు పార మన నాగన్లు ట్రాక్టర్లు పోతే మన పిల్లలకు చదువుకున్నటువంటి పిల్లలకు లోన్లు వచ్చి ఇవాళ సబ్సిడీ తీసేసి ఆ లోన్లు తీసేసి తీసుకున్నటువంటి పిల్లలకు కూడా లోన్లు తీసుకున్నటువంటి పిల్లలకు కూడా సబ్సిడీ రాకుండా నిలిపివేసి ఇలా నల్లా సంస్థలకు అంటే కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ మరి వాళ్ళకే మరి రుణమాఫీ కూడా వాళ్ళకే చేస్తా ఉన్నాడు మోడీ. మరి సబ్సిడీ కూడా వాళ్ళకే ఇస్తా ఉన్నాడు. 100 కోట్లతో ఒక ఏదైనా ప్రాజెక్టు పెట్టుకుంటే వాళ్ళకు 100 కోట్లలో 50 కోట్లు సబ్సిడీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఆ యొక్క ఫ్యాక్టరీలను వాళ్ళకు నెలకొల్పుతా ఉన్నాడు. కానీ మనకు చెడ్డు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ బీజేపీ మాటలో రేవంత్ రెడ్డి మాటలో నమ్మి మళ్ళీ మనం మోసపోయినట్లయితే రాబోయే కాలంలో ఏ సబ్సిడీలు కూడా ఉండయి, పేద ప్రజలకు ఇచ్చేటువంటిది ఏది కూడా ఉండదు. ఇవాళ మనం చెప్పినటువంటి 2500 కూడా రేవంత్ రెడ్డి ఏమన్నాడు అని అంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి అక్క జిల్లాలకు 2500 ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయకుండా మరి అది ఆ అక్క జిల్లాలకు అవి ఇవ్వకుండా కూడా మరి జాప్యం చేస్తా ఉన్నాడు. ఇది అందరూ తెలిసినటువంటి విషయమే. మరి 2000 నుంచి 4000 పింఛన్ ఇస్తా అన్నటువంటి మరి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా 200 ఉన్నటువంటి పింఛన్ని మరి నేను 1000 రూపాయలు పెంచాలని చెప్పి అప్పటికప్పుడు 1000 రూపాయలు పెంచడమే కాకుండా అందరికీ మరి సకాలంలో పింఛన్లు అందించినటువంటి ఘనత ఆయన దక్కింది. తర్వాత కూడా మళ్ళీ 1000 రూపాయలు పెంచి దాన్ని 2000 పింఛన్ చేసినటువంటి ఘనత మన కేసీఆర్ దక్కింది. మరి ఇక్కడ స్థానికంగా మనకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉంటారు. మరి ఏ పని ఉన్నా కూడా చిన్న పని అయినా కూడా ఆయన దగ్గర పోయి చేసుకున్నటువంటి దాఖలా మీకు చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏ అవసరం ఉన్నా, వైద్యం అవసరం ఉన్నా, ఏ చిన్న పని అవసరం ఉన్నా కూడా నేరుగా ఎవరితో సంబంధం లేకుండా పోయి వైద్య సౌకర్యాలు పొందినటువంటి మంది చాలా మంది ఉన్నారు. ఆయన గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన గురించి అయినా మనం ఈ రోజు కారు గుర్తు మళ్ళోసారి ఓటు వేసి ఆయన సూచించినటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది, మీ పైన ఉంది. దయచేసి మరి ఎవరు కూడా ఇంకో దిక్కు పోకుండా కారు గుర్తుకు ఓటేసి వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వెంకటరామరెడ్డి ఏ ప్రభుత్వం సంబంధం లేకుండా మన పిల్లలు చదువుకోవాలనుకుంటే పైసలు లేవు కాబట్టి మన పిల్లల్ని చదివించడానికి 100 కోట్లతోని ఒక ట్రస్ట్ పెట్టి ఆ పిల్లలకు చదువును అందించే విధంగా మరి తోడ్పాటు పడతానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. 100 కోట్లతో ట్రస్ట్ మనకి ఏర్పడినట్లయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి మన పిల్లలు పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో పెద్ద చదువు చదువుకున్నటువంటి వాళ్లకు మంచి సౌకర్యం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మరి కలిసికట్టుగా ఆయనకు ఓటు వేసి గెలిపించుకుందామని చెప్పి మీ అందరికీ మరోసారి సౌనీయంగా విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.